యోసేపు తన దేవుని యొక్క సన్నిధిలో ఏం చేస్తున్నాడు? ఆయన తన దేవుడైన యెహోవా హస్తము అతనికి, లేకపోతే దేవుడే అతనికి తోడుగా ఉన్నాడు గనుక అతడు వర్ధిల్లుచూ ఉండెను. దేవునికి స్తోత్రం. నీవు వర్ధిల్లకపోవటానికి, నీవు ఆశీర్వదించబడకపోవటానికి లోపము నీదే గాని దేవునిది అస్సలు కానే కాదు. నీవు ఒక కార్యము పొందకపోవటానికి ప్రాబ్లం నీలోనే ఉంది. ఆ ప్రాబ్లం ఏంటి? నేను ఎక్కడ సరి చేసుకోవాలి? ఎక్కడ దేవునికి విధేయుణ్ణవ్వాలి? ఎక్కడ దేవునికి లోబడాలి? ఎక్కడ సరిచేయబడి దేవునికి నమ్మకస్తుడిగా మారాలి అని దాని మీద దృష్టి పెట్టవలసిన మనం దాని మీద పెట్టకుండా అన్నిటి మీద దృష్టి పెడుతున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుళ్ళారా, ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జీవము కలిగిన దేవుడు ఎవరికి తోడై ఉంటాడో వారు ఖచ్చితంగా వర్ధిల్లుతారు అని రాయబడి ఉంది.